హలో హాయ్ ఫ్రెండ్స్, వీడియో ప్రీవ్యూ నేను చూశాను కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి, అలాగే వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఎవరు కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్, ఈ వీడియో కొత్తగా చూస్తున్నాము, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్ కోసం. అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో బిట్ మార్క్ పీసెట్ మరియు ఎఫెక్ట్ పీసెట్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఆ కొన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఎల్ఈడి మోషన్ మీ దగ్గర కొత్త వర్షన్ లేకపోతే ఏం చేస్తారంటే, ఆల్రెడీ నేను ఎల్ఈడి మోషన్ అనేది ఎల్ఈడి టెలిగ్రామ్ ఛానల్ పిలిచి పెట్టాను ఫ్రెండ్స్. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ అండి, తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఎల్ఈడి మోషన్ డౌన్లోడ్ చేసుకున్న అక్కడ ఉండే మీరు చూడండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంపోర్ట్ చేసుకున్న బిట్ మార్క్ షేప్ పెట్టేటప్పుడు ముందుగా బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. నాకు వచ్చిన లిరిక్స్ మీద బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ ఇక్కడ కొన్ని బిట్ మార్క్స్ యాడ్ అనిపిస్తుంది. ఏం చేస్తాను చూడండి, మాకు మధ్యలో గ్యాప్ ఇచ్చాను మాకు లిరిక్స్ మధ్యలో కూడా. మాకు ఆ లిరిక్స్ మధ్యలో గ్యాప్ ఇచ్చాను కదా, మధ్యలో ఇమేజెస్ యాడ్ చేసుకున్నాం మనం మొత్తం. చూడండి ఇప్పుడు ఎలా యాడ్ చేస్తామని చూడండి, కట్ చూడండి. ఇక్కడ మనకు 0 ఇక్కడ మధ్యలో ఇమేజ్ కట్ లిరిక్స్ పక్కన బిట్ మార్క్ వచ్చేసేయండి. ప్రెస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ గైడ్ లొకేషన్ మీ యొక్క ఫొటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ఫోటో లొకేషన్ వెళ్ళిపోయి లొకేషన్ ఫోటోస్ పెట్టుకొని ఇక్కడ ప్రెస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇమేజ్ వస్తుంది. ఏం చేస్తున్నాడు, ఇమేజ్ చిన్నగా వస్తుంది. ఏం చేస్తున్నాడు, డిలీట్ పక్కన డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపల్సరీ ఏకంతా క్లిక్ చేస్తారు. ఇమేజ్ అని కట్ ఫ్రేమ్ ఫ్రేమ్ దగ్గర ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారు, రైట్ అంతా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మన కట్ బిట్ మార్క్ వస్తుంది, ఏకంతా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎంటీ స్పేస్లోకి క్లిక్ చేసుకుని ఓకే, లేకుంటే బ్యాక్ బటన్ క్లిక్ చేసుకుని ఓకే ఫ్రెండ్, బ్యాక్ అవుతుంది నాకు. మళ్ళీ ఏం చేస్తానండి, ఇక్కడ చూడండి కట్ బిట్ మార్క్స్ చేయండి, ప్రెస్ అని ఇచ్చేయండి. సారీ ఇక్కడ చూడండి, మాకు ఆల్రెడీ ఇక్కడ లిరిక్స్ ఉంటుంది. మాకు పక్కకు వచ్చేయండి, పక్కకు ప్రెస్ అని ఇచ్చేయండి, మీడియా క్లిక్ చేసి సెకండ్ ఇమేజ్ చేసుకోండి. ఇది ఇమేజ్ చిన్న వస్తుంది, మీరు డిలీట్ పై డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపల్సరీ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. కానీ ఈ వీడియో మీకు బాయ్స్ ఎడిట్ చేసుకోవచ్చు, గర్ల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఎగ్జాంపుల్కి మీకు ఇమేజెస్ యాడ్ చేసి చూపిస్తాను. మీరు నచ్చితే మాత్రం బాయ్స్ ఎడిట్ చేసుకోవచ్చు ఇమేజ్ వీడియో అనేది. మళ్ళీ ఏం చేస్తే రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి, బిట్ మార్క్స్ బయటకు వచ్చేయండి, ప్రెస్ అని క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి, థర్డ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, డిలీట్ పక్కన డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపల్సరీ క్లిక్ చేసుకోండి, మరి రైట్ ఆర్ క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా యాడ్ చేస్తారు. ఇక్కడ నేను చూడండి, మనకి ఇదే విధంగా బిట్ మార్క్ పక్కకు ఇట్లా మీది 3 ఇమేజెస్ యాడ్ చేయాలి. ఇదే విధంగా చూడండి 0523 వచ్చేయండి. మళ్ళీ ప్రెస్ అని క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి, ఫోర్త్ ఇమేజ్ క్లిక్ చేయండి, డిలీట్ పక్కన డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపల్సరీ క్లిక్ చేయండి, రైట్ ఆర్ క్లిక్ చేయండి, ఐకాన్. మళ్ళీ ఇదేం చేస్తారు, బిట్ మార్క్ వచ్చేయండి, ప్రెస్ అని క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి, ఫిఫ్త్ ఇమేజ్ క్లిక్ చేయండి, రైట్ ఆర్ క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేయండి, మళ్ళీ డిలీట్ పై డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపల్సరీ. ఈ విధంగా ఇమేజ్ యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఎండ్ వరకు ఏం చేస్తారంటే, మీరు ఇదే విధంగా ఎక్కడ నేను గ్యాప్ ఇచ్చాను ఆ మొత్తం గ్యాప్లలో మీరు బిట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకు ఇమేజ్ లేకపోతే ఎక్స్ట్రా 3 ఇమేజ్ ఎక్స్ట్రా నాకు డబల్ యాడ్ చేశాను. కాకపోతే ఇమేజెస్ లేకపోతే డబల్ యాడ్ చేసుకోవచ్చు మీరు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇమేజెస్ యాడ్ చేసిన ఎఫెక్ట్స్ ఇద్దాం ఫ్రెండ్స్. ఎలా ఇస్తానంటే బ్యాక్ వచ్చేసేయండి, బ్యాక్ వచ్చే ఏం చేస్తానంటే షేక్ ఎఫెక్ట్ పిక్చర్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకుని షేక్ ఎఫెక్ట్లో 4 ఇమేజెస్ కనిపిస్తాయి ఎఫెక్ట్స్ మనకు. ఇక్కడ ఆల్రెడీ నాకు ఉన్నాయి కదా, 260 కనిపిస్తాయి. ఎలా చేస్తే ఫస్ట్ ఇమేజ్ ఉంది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్ ఎక్కడ క్లిక్ చేస్తారు, డాట్ ఉంది క్లిక్ చేస్తారు, కాపీ ఎఫెక్ట్ కనిపిస్తే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏం చేస్తాను, ఒకసారి బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకుని బ్యాక్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా బిట్ మార్క్ పిక్చర్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ చూడండి, రైట్ ఆర్ కనిపిస్తుందా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా 0028 వచ్చేసేయండి. ఈ మీద ఇట్లా ఇమేజ్ ఎక్కడ స్క్రోల్ చేసుకోండి, ఇమేజ్ ఎక్కడ చూడండి మాకు. ఈ విధంగా 220 ఇమేజ్ కనిపిస్తుందా, ఆ ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఎఫెక్ట్ అనేది పేస్ట్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకుంటే వచ్చేసేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే 0225 నుండి ఇమేజ్ ఉంది కదా ఇక్కడ చూడండి, 0225 రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి, 025 ఇమేజ్కు పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా పేస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చేసింది. మళ్ళీ ఏం చేస్తారు, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ థర్డ్ ఇమేజ్ సెకండ్ ఇమేజ్ ఉంది కదా, సెకండ్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది, బ్యాక్ వచ్చేయండి, బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇదే విధంగా రైట్ ఆర్ క్లిక్ చేసుకొని వెళ్ళండి. మీరు ఎక్కడ వస్తారంటే 0421 వచ్చేసేయండి ఫ్రెండ్స్. 04 ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్కు ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకుంటే ఏం చేస్తానంటే చూడండి మాకు, మళ్ళీ ఏం చేస్తారు, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి థర్డ్ ఇమేజ్ ఉంది కదా, థర్డ్ ఇమేజ్ చిన్నగా ఉంటుంది. ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేది, బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. రైట్ ఆర్ క్లిక్ చేసుకుంటే వెళ్ళండి, రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా రైట్ ఆర్ క్లిక్ చేసుకుంటే వెళ్ళండి. మీరు ఎక్కడ వస్తారంటే మొత్తం చూడండి, ఇక్కడ మాకు 0523 వచ్చేసేయండి. మొత్తం మీ దగ్గర 0520 ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్కు పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్. పేస్ట్ చేసుకుంటే అదే విధంగా రైట్ ఆర్ క్లిక్ చేయండి, 0609 ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్కు పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే 0625 వరకు ఇమేజ్ ఉంటుంది. ఇది థర్డ్ ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. 0625 పేస్ట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఏం చేస్తారంటే రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి,
12:20 సెకండ్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఎక్కడ వస్తున్నా 12:26 సెకండ్ వచ్చేసేయండి. చూడండి ఎఫెక్ట్ నాకు చెప్పేది కన్ఫ్యూజ్ అవుతుంటే బిట్ మార్క్ చూడండి ఎలా పేస్ట్ చేస్తున్నాను, మీకు కన్ఫ్యూజ్ అర్థమవుతుంది. 12:26 సెకండ్ వచ్చేసేయండి. ఈమెయిల్ లైల్కి ఇచ్చేయండి, ఎఫెక్ట్లు ఇచ్చేయండి, ఆర్ట్లు ఇచ్చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చిన ఫ్రెండ్స్. ఎఫెక్ట్ అనేది పేస్ట్ అవుతుంది కదా. మళ్ళీ ఏం చేస్తారు, రైట్ ఆరో క్లిక్ చేసుకొని 13 సెకండ్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. 13 సెకండ్ వచ్చేసి ఇమేజ్ పేస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకుంటే ఏం చేస్తారంటే మళ్ళీ ఇదే విధంగా 13:29 సెకండ్ అని ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, ఇది ఎఫెక్ట్ లాస్ట్ ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. 14:15 ఇమేజ్ ఉంది కదా సెకండ్, ఆ ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనకు పేస్ట్ అవుతుంది ఫ్రాడ్ ఎఫెక్ట్ అనేది. మళ్ళీ ఏం చేస్తారు, బ్యాక్ వచ్చేసేయండి, షేక్ ఎఫెక్ట్ పీసెట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత 4th ఇమేజ్ ఉంది కదా, 4th ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. 4th ఇమేజ్ దగ్గరికి ఇచ్చేయండి, ఎఫెక్ట్ ఇచ్చేయండి, డాట్లు ఇచ్చేయండి, కాపీ ఎఫెక్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. టీచర్ టైం చేస్తున్న బ్యాక్ వచ్చేసి బిట్ మార్క్ పీసెట్ ఉంది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ చెప్తాను అదే విధంగా పేస్ట్ చేయండి. రైట్ ఆరో క్లిక్ చేసుకుంటారు రండి ఫ్రెండ్స్. రైట్ 0807 సెకండ్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇదే ఉందండి 0807 సెకండ్ పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఇమెయిల్ దగ్గరికి ఇచ్చేయండి, ఎఫెక్ట్లు ఇచ్చేయండి, డాట్లు ఇచ్చేయండి, పేస్ట్ ఎఫెక్ట్లు ఇచ్చేయండి. మళ్ళీ ఏమైతే రైట్ ఆరో క్లిక్ చేసుకోవడం ఏంటి 10:00 సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ అనేది చూడండి, ఈ విధంగా చెప్తున్నాను అంటే మీకు కన్ఫ్యూజ్ కావాలని చెప్తున్నా ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అనుకుంటాము. రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. ఇక్కడ 11:24 సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ అనేది చూడండి, ఇక్కడ మనకు 4 ఎఫెక్ట్స్ చెప్పాను, డీటెయిల్స్ చెప్పాను ఫ్రెండ్ ఏ ఇమేజ్కి పేస్ట్ చేసుకోవాలనేది. మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసింది, షేక్ ఎఫెక్ట్ పీస్ ఉంటుంది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత మాకు 6 లేయర్స్ ఉంటాయి, అవి పక్కన హోల్స్ పట్టుకోండి. 4 సెలెక్ట్ అవుతుంది, కింది లేయర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి, కాపీ 2 లేయర్స్ ఇచ్చేయండి. పీసెస్ బ్యాక్ వచ్చేసేయండి, బిట్ మార్క్ పీసెట్ ఉంది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసేయండి, ఈ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి, పేస్ట్ 2 లేయర్ క్లిక్ చేయండి. ఈ ఎఫెక్ట్ అంటే పేస్ట్ అయిపోతుంది నాకు విండో. పేస్ట్ అవుతే ఏం చేస్తారంటే మాకు ఎండ్ వరకు రాదు ఎఫెక్ట్ అనేది 6 లేయర్. ఏం చేస్తారంటే 2 6 లేయర్ మళ్ళీ ఇదే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్లో ఐకాన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, క్లిక్ చేసుకోండి, ఎక్స్పాండ్ అవుతుంది మనకు. సో ఎక్స్పాండ్ అవుతే ఏం చేస్తుంటే మళ్ళీ ఏం చేస్తారు, వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే మీరు సెట్టింగ్ పైన ఐకాన్ క్లిక్ చేసుకోండి, వీడియో సెలెక్ట్ చేసుకోండి. మీకు హై విజువల్ హెచ్డి క్వాలిటీ కాల్ ఉంటే హైటీ వారు ఉంటే 1 పెట్టుకోండి. ఇక్కడ